నేటి దిన వాక్య ధ్యానం కొరకు యోహాను సువార్త 14వ అధ్యాయము మొదటి వచనంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. మాతో మాట్లాడే పరిశుద్ధాత్మ దేవ, నేడు చదవబడిన ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మా ఆత్మను మీరు బలపరచండి. యేసుక్రీస్తు నామమున బ్రతిమాలి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు తనను వెంబడిస్తున్నటువంటి ఆయన శిష్యులతో ప్రభువారు మాట్లాడుతూ చెప్పినటువంటి సంగతి ఏంటంటే, మీ హృదయమును కలవరపడనీయకుడి. కలవరము ఒక వ్యక్తి జీవితానికి పలు విధములైనటువంటి అనుమానాలను, సందేహాలను కలుగు చేసి ఆందోళన కలుగుటకు అది కారణమై ఉంది. అయితే దేవునిని వెంబడించేటటువంటి విశ్వాసులు ఎంతమాత్రం కూడా తమ హృదయంలో కలవరపడనక్కర్లేదు. ఎందుకనంటే ప్రభువునందు విశ్వాసం కలిగినటువంటి మనకు ఆయన ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు చేసేటటువంటి దేవుడు. ఆయన తను వెళ్ళబోయేటటువంటి సంగతులను గురించి తెలియచేస్తూ భవిష్యత్ కాలంలో వారి స్థితి ఏ విధంగా ఉండబోతుందో, వారి కొరకు ఆయన వేటిని సిద్ధపరచబోతున్నారో ఆ సంగతులన్నిటిని కూడా తెలియచేయటను మనం గమనించగలం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, మన జీవిత దినాల్లో మనం దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారమైతే కలవరపడుటకు ఎంతమాత్రం మన హృదయంలో మనం చోటివ్వటం అది మంచిది కాదు. దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు ఆయన నిశ్చయముగా నమ్మదగినటువంటి దేవుడు గనుక మనం ఊహించని ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు ఆయన జరిగించేటటువంటి దేవుడిగా ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఒక సంఘటన మనం పరిశీలన చేసినట్లయితే, ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 21వ వచనంలో ఇక్కడ ఎజ్రా అంటున్నాడు, దేవుని సన్నిధిని మమ్మను మేము దుఃఖపరుచుకుని మాకును మా చిన్నవారికిని మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు అహావా నది దగ్గర ఉపవాసం ఉండడని ప్రకటించితని. 22వ వచనంలో మేలు కలుగు చేయుటకై ఆయనను ఆశ్రయించి వారందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును అని చెప్పి ఇక్కడ తెలియచేయటను మనం గమనించగలం. నిజమే, తమ ముందున్నటువంటి ప్రయాణం అది తమకు ప్రమాదకరమైనదే, శత్రువులు పొంచి ఉన్నదే. అయితే ముఖ్యంగా ఇక్కడ దైవజనుడు పలికినటువంటి మాట ఏంటంటే, దేవుని సన్నిధిని మమ్మను మేము దుఃఖపరుచుకుని మాకును మా చిన్నవారికి మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆ దేవుని వేడుకొనుటకు ఉపవాసం ఉండడని చెప్పి అతడు ప్రకటించాడు. కారణం ఏంటంటే, మేలు కలుగు చేయుటకు ఆయనను ఆశ్రయించేటటువంటి వారికి దేవుని హస్తం తోడుగా ఉంటుంది. మరి విశ్వాసంతో వారు ప్రార్థించారు. ఆ తర్వాత తమ ప్రయాణాన్ని కొనసాగించారు. దేవుని మహాకృపను బట్టి ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయము 31వ వచనంలో రాయబడినటువంటి వాక్య భాగంలో వారు తాము చేరాల్సినటువంటి గమ్యస్థానాన్ని చేరిన విషయాన్ని 32వ వచనంలో కూడా తెలియచేయటను గమనించగలం. తమకు దేవుని హస్తము తోడుగా ఉండుటను బట్టి శత్రువుల చేతిలో నుండి, మార్గమందు పొంచి ఉన్న వారి చేతిలో నుండి ప్రభువారు తప్పించారు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, దేవుని యందు విశ్వాసం ఉంచేటటువంటి మనం దేనిని గూర్చి మనం కృంగిపోక, అధైర్యపడక, భయపడక, మనము నిశ్చయముగా ఆయన మనకు సహాయం చేస్తారని మనం ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతామో, పరిశుద్ధాత్మ దేవుడు ఆశ్చర్యకరమైన తన సహాయాన్ని మనకు దయచేస్తారు. కనుక ఏ ఏ విషయాలను గురించి మీ హృదయం కలవరపడుతుందో, ఈ దినం దేవుని యందు విశ్వాసం ఉంచే మనకు కలవరం అనేది ఎంతమాత్రం కూడా మంచిది కాదు. గనుక విశ్వాసంతో కూడినటువంటి జీవితాన్ని జీవించచ్చు ఆశ్చర్య కార్యాలు మీ జీవితాల్లో పొందగలరని ప్రార్థిస్తూ, కోరుతూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా ఆందోళనతో ఉన్నటువంటి మా ప్రియుల హృదయాలకు గొప్ప ఆదరణ మీరు కలుగు చేశారు గనుక మీకు స్తోత్రాలు.
నీ యందు విశ్వాసం ఉంచినటువంటి ఏ ఒక్కరు కూడా దేనిని గూర్చి కృంగిపోనక్కర్లేదని మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రం. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయను దీవించండి. నూతన సంవత్సర దయా కిరీటాన్ని ఈ దినం తమ వ్యక్తిగత జీవితంలోనూ, కుటుంబ జీవితంలోనూ పలు విషయాలలో పొందినటువంటి మా ప్రియులను మీరు ఆశీర్వదించండి. కృంగినటువంటి ప్రతి ఒక్కరి ఎడల మీ దయను చూపించి వారిని లేవనెత్తండి. ఏ అక్కర్లు కలిగినటువంటి వారుగా ఉన్నారో ప్రతి అవసరం తీర్చండి. బలహీనలను స్వస్థపరచండి. వ్యాధి బాధల్లో ఉన్నటువంటి వారిని బాగు చేయండి. నిరాశ నిస్పృహతో ఉన్నటువంటి వారికి ధైర్యాన్ని కలుగు చేయండి. నేడుదన్న దీవెనలు మా ప్రియులకు సమస్త విషయాలు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడి తోడు నడిపించునుగాక. ఆమేన్.